बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि लोगों में बदतरीन चोर वो है जो अपनी नमाज चोरी करता है। सहाबा ने अर्ज़ किया कि या रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम, वो अपनी नमाज़ों में कैसे चोरी करता है? फरमाया कि वो रुकू और सुजूद को सही तरह मुकम्मल अदा नहीं करता। जिला निजामाबाद रूरल एमएलए डॉक्टर भूपत रेड्डी के वालदा मोहतरमा लक्ष्मी नरसम्मा के दिना किरमा प्रोग्राम में शिरकत करते हुए सीएम रेवंत रेड्डी, टीपीसी चीफ एमएलसी महेश कुमार गौड के अलावा रियासती मुशीर मोहम्मद अली शब्बीर ने पेश की गुले अकीदत। बीसी तबके के लिए 42% तहफ़्फ़ुज़ात को नाक़िस करने के बाद ही मुकामी बल्दियाती इंतख़ाबात इनक़ाद अमल में लाने का टीपीसी चीफ एमएलसी महेश कुमार गौड का इजहार। बीआरएस कारगुजार सदर केटिया साबिक़ा वज़ीर हरीश राव से ज़िला निज़ामाबाद बीआरएस सदर व साबिक़ा एमएलए जीवन रेड्डी के अलावा भोदन और साबिक़ा एमएलए शकील आमिर की मुलाकात के सियासी उमूर पर किया तबादला ख्याल। जिला निज़ामाबाद में सीएम रेवंत रेड्डी का दौरा होने के पेश नज़र पुलिस कमिश्नर पी साई चैतन्या ने सख्त हिफाजती इंतजाम किए। हैदराबाद के बंजारा हिल्स में वाक़े जागृति दफ्तर में जागृति सदर के कविता ने मौजूदगी में मशहूर व मारूफ बीसी तकायद राम कोटी ने की शमूलत हासिल। सीएम रेवंत रेड्डी को याददाश्त हवाले करने के लिए जाने वाले निज़ामाबाद अर्बन आरवूर एमएलए धनपाल और राकेश रेड्डी को पुलिस ने रोक लिया। फिर दोबारा हेलीपैड के पास मिलने की दी इजाज़त। मौजूदा मुआशरे में मोबाइल फ़ोन हर एक के लिए मसले में तब्दील हुआ है। ज़िला कोर्ट के हुदूद में इनक़ाद अमल में लाए गए आलमी यौमी ज़हनी सह से डीएलएसए सिक्योरिटी सिविल जज उदय भास्कर ने किया इजहार। जंगापेट जामिया मस्जिद के रूबे अजीमुशान जलसे आम का इनक़ाद, कसीर तादाद में शिरकत करने की ज़िम्मेदारों की अपील। ఎక్కడ ఎటువంటి బ్లాక్నెస్ లేదంటే అలసత్వం ప్రదర్శించడానికి లేదు. ఇంకొకటి చాలా ఉంటుంది, మనకు ఒక సిటీలో 7-8 కిలోమీటర్ల దాకా వస్తుంది.
ఈ 7 కిలోమీటర్లో వెహికల్ కాన్వాయ్ ఆపడానికి పెద్ద లారీలు రావాల్సిన అవసరం ఉందా? ఒక మనిషి ఎక్కడ వచ్చి కాన్వాయ్ అవ్వదా? అవుతా కదా? ఒక మనిషి కాన్వాయ్ అవ్వడానికి మన బాధ్యత ఒక మనిషి కూడా రాకుండా చూసుకోవడం, ఆ ఒక వ్యక్తి కూడా వ్యక్తి రోడ్డు కాకుండా చూసుకోవడం బాధ్యత మనం. కరెక్ట్గా పడితే 5 నిమిషాల్లో 5 నుంచి అంబేద్కర్ నగర్, రేంజల్, నీలా అండ్ బోరిగాం 4 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. రైతులు బయట దళారులకు అమ్ముకోకుండా మన ఐకేపీ ప్యాడీ సెంటర్లోనే ధాన్యం విక్రయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, కామన్కు 2369 రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించింది. కాబట్టి మీరు నష్టపోకుండా మనం ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటి కార్డు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు, జీవో అప్పుడే ఇచ్చుండొచ్చు కదా, జీవో ఇవ్వడం బూటకం అని. వారు తెలుసుకోవలసింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత లోతైందంటే, అసలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినట్టు కుల సర్వే తర్వాత దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశయాన్ని పూరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో నా భూతో నా భవిష్యత్తు దేశ చరిత్రలో
స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. అంతకుముందు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఆధారం లేదు. ఒక ఆధారాన్ని సృష్టించి ఒక డాక్యుమెంట్ ని పొందుపరిచిన ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది. ఆ ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. ఇవాళ గొప్పలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది, గతంలో మీరు కాదా 22% దీని రిజర్వేషన్ కుదించింది, క్యాప్ లిమిట్ పెడుతూ చట్టం చేసి అడుగడుగున బీసీలు అనగదొక్కి అంతకుముందు అప్పుడో ఇప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, కిట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాటేయాలి. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలకు కూడా ఇలా తులం బంగారం ఇస్తానని చెప్పింది సీఎం గారు. వచ్చింది అమ్మ ఎవరికన్నా? ఒక్క తులం ఎవరికన్నా? తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. కాబట్టి వాటి కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మన తల్లులకు ఏం బాధ, పిల్లలకు నౌకరీ కావాలనుకుంటారు. నౌకరీలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీబీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి. ఒకటి కాదు, రెండు కాదు. జాగృతి అంటేనే పోరాటాల బావుట, జాగృతి అంటేనే విప్లవాల జెండా. దానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. భయపడలేదుగా మనసు.
6 kg రైస్ ఇస్తున్నారు. మీరందరూ దానికి ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీరందరూ తీసుకోవచ్చు. మీకు ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా. ఎందుకంటే దాన్ని ఇస్తున్నారా ఇవ్వట్లేదు అనేది మేము మానిటరింగ్ చేస్తున్నాం. సంతోషం. అదేవిధంగా ఇలాంటి పిల్లలు ఉన్నారు చాలామంది. ఆ పిల్లల పేరెంట్స్ ఉన్న స్ట్రెస్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ చాలా దృఢంగా ఉండాలి. వాళ్ళ పిల్లలకు మానసికంగా వాళ్ళకి బలం చేకూర్చాలంటే పేరెంట్స్గా మీ బాధ్యత బాగుండాలి. ఎందుకంటే అలాంటి పిల్లలను మనం చూసుకోవాలన్నా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా మానసిక ఆరోగ్యం అంటున్నాము. మనం మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది వీడియోలు పోవచ్చు. సో అది మాట్లాడడానికి మనందరం ఎవరు మాట్లాడలేదు. మానసిక ఆరోగ్యాన్ని మాట్లాడడానికి కేవలం మానసిక వైద్య నిపుణులు మాత్రం మాట్లాడగలిగిన అంశం అది. సో ఈరోజు మనం ఒక దయచేసి అందరి ఫోన్లు కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ అన్న చేయండి. శాతం రిజర్వేషన్ అమలు జరపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంతో రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో జీవో నంబర్ 9 తీసుకొచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందడుగు వేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనగణన అనుగుణంగా బీసీల లెక్కగట్టి చూయించినప్పటికీ ఆ చట్టాన్ని ఆమోదించకపోవడంతో ఈరోజు హైకోర్టు
जिला निजामाबाद रूरल एमएलए डॉक्टर भूपत रेड्डी के वालदा मोहतरमा लक्ष्मी नरसम्मा के दिना किरमा प्रोग्राम में शिरकत करते हुए सीएम रेवंत रेड्डी, टीपीसी चीफ एमएलसी महेश कुमार गौड के अलावा रियासती मुशीर मोहम्मद अली शब्बीर ने पेश की गुले अकीदत। बीसी तबके के लिए 42% तहफुजात को नाक़िस करने के बाद ही मुकामी बल्दियाती इंतखाबात इनकाद अमल में लाने का टीपीसी चीफ एमएलसी महेश कुमार गौड का इजहार। बीआरएस कारगुजार सदर केटीआर साबिका वजीर हरीश राव से जिला निजामाबाद बीआरएस सदर व साबिका एमएलए जीवन रेड्डी के अलावा बोधन और साबिका एमएलए शकील आमिर की मुलाकात के सियासी उमूर पर किया तबादला ख्याल। जिला निजामाबाद में सीएम रेवंत रेड्डी का दौरा होने के पेश नज़र पुलिस कमिश्नर पी साई चैतन्या ने सख्त हिफाजती इंतजाम किए। हैदराबाद के बंजारा हिल्स में वाक़ जागृति दफ्तर में जागृति सदर के कविता ने मौजूदगी में मशहूर व मारूफ बीसी तकायद राम कोटी ने की शमूलत हासिल। सीएम रेवंत रेड्डी को याददाश्त हवाले करने के लिए जाने वाले निजामाबाद अर्बन आरवूर एमएलए धनपाल और राकेश रेड्डी को पुलिस ने रोक लिया। फिर दोबारा हेलीपैड के पास मिलने की दी इजाजत। मौजूदा मुआशरे में मोबाइल फ़ोन हर एक के लिए मसले में तब्दील हुआ है। जिला कोर्ट के हुदूद में इनकाद अमल में लाए गए आलमी यौमी ज़हनी सह से DLSA सिक्योरिटी सिविल जज उदय भास्कर ने किया इजहार। जंगमपेट जामिया मस्जिद के रूबे अजीमुशान जलसे आम का इनकाद। कसीर तादाद में शिरकत करने की जिम्मेदारों की अपील।